నెలాఖరులో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. జూలైలో 10 రోజుల గ్యాప్లో అన్ని ఎలక్షన్లు పూర్తి చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ రికమెండ్ చేసిన రిజర్వేషన్ల ప్రకారం ముందుకు వెళ్లనుంది సర్కార్. వచ్చే నెల మొదటి వారంలో కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జూన్ నెలాఖరులో షెడ్యూల్ ప్రకటించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. అయితే ఈ రెండు ఎన్నికలకు కూడా 10 రోజుల గ్యాప్లోనే పూర్తి చేయాలని భావిస్తుంది. ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు ముందు జరిగితే ఆ తర్వాత 10 రోజుల్లో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. లేదంటే ఎంపీటీసీ తర్వాత సర్పంచ్ ఎన్నికలు చేపట్టనున్నారు. ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగనుండగా సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. గతంలో కాంగ్రెస్ సర్కారు ముందుగా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లిన సాంప్రదాయాన్ని ఈసారి కూడా పాటించాలని భావిస్తోంది. అయితే ముందుగా ఎంపీటీసీ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుందో తెలుస్తుంది. మిశ్రమ ఫలితాలు వస్తే అధికార పార్టీకి ఇబ్బందిగా మారి సర్పంచ్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అధికారులు మాత్రం ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి మొగ్గు చూపిస్తున్నారు. జూన్ చివరి నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి జూలైలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ మొదటి వారంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుందని సమాచారం. ఈ సమావేశంలోని రిజర్వేషన్లకు సంబంధించి బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 12,777 గ్రామాలకు సర్పంచ్ ఎన్నికలు, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యానికి బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రధాన కారణంగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపింది. అయితే కేంద్రం కులగణన చేపట్టాలని నిర్ణయించింది. దీంతో బీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందా లేదా అన్నది అనుమానంగా మారింది. అదే టైంలో పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు నిలిచిపోయాయి. దీంతో పల్లెల అభివృద్ధి కుంటుపడింది. బీసీ డెడికేటెడ్ కమిషన్కు సంబంధించి చేసిన రిజర్వేషన్ల నివేదికను పరిగణనలోకి తీసుకోనుంది. జూన్ మొదటి వారంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించి బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ప్రకారం బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలుపనున్నారు. కోర్టు తీర్పునకు లోబడే రిజర్వేషన్ల సీలింగ్లో మార్పు లేకుండా బీసీలకు 23% వరకు రిజర్వేషన్లు దక్కుతాయి. అయితే మిగిలిన 19% కూడా బీసీలకు కేటాయించి మొత్తం 42% పార్టీ పరంగా అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ రకంగానే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.